ఓకే. హరే కృష్ణ భక్తులందరికీ ఇస్కాన్ విజయవాడ వారి చేత ఏర్పరచబడిన ఈ గీత భాగవతం కాంటెస్ట్ 2025 సంబంధించిన క్లాసెస్ అందరికీ మీ అందరికీ స్వాగతం. సో ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి మేము మీ అందరిది ఒక బేసిక్ పరిచయం తెలుసుకోవాలనుకుంటున్నాము. సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఉంది, బట్ మీ నుంచి వినాలనుకుంటున్నాం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, అండ్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కోర్స్ నుంచి, ఈ 3 థింగ్స్ చెప్తే ఇట్ విల్ బి నైస్. సో మీరు స్టార్ట్ చేయొచ్చు. మీ పేరు, ఎక్కడి నుంచి, అండ్ ఈ కోర్స్ నుంచి, ఈ 6 డే కోర్స్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్తే సార్. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండావత్ ప్రణామ్. మీరు కొంచెం గట్టిగా మాట్లాడతారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు రాజారావు, కోగంటి రాజారావు. ఓకే. నేను దోహా ఖతార్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. నాకు భగవద్గీత ఈ కోర్సు జాయిన్ అవడం వల్ల నాకు కొంచెం దాని గురించి తెలుసు, ఇంకా మరింత తెలుసుకుందామని, నాకు తెలిసిన దాన్ని మళ్ళీ రివిజన్ చేద్దామని అందుకని చేరాను ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండావత్ ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. నా పేరు నందగోపాల్ ఆనందదాస్ అండి. నందగోపాల్ ఆనంద్ ప్రభు. ఓకే. ప్రభుజీ మాది తెలంగాణ, జగిత్యాల జిల్లా, రాయికల్ మండలం. ఓకే. మేము నిజామాబాద్ సెంటర్కి వెళ్తుంటాము. ఓకే. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ క్లాస్ నుంచి? పునశ్చరణ అంటే భగవద్గీతలో ఎప్పుడు కాంటాక్ట్ లో ఉండడము, భగవద్గీత అంటే మీరు ఎలా చేస్తున్నారు, మిగిలిన ఇదివరకు కూడా నాకు ట్రైనింగ్ అయింది, అయినప్పటికీ కూడా ఇంకా నేను ఎప్పుడూ భక్తుల సాంగత్యంలో ఉండడం, భగవద్గీతతో మెలకువలు ఇంకా తెలుసుకోవడం కోసమే ఓకే బ్రో, నేను ఈ కాంటెస్ట్ లో పాల్గొంటున్నానండి. హరే కృష్ణ. ధన్యవాదాలండి నాకు అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు సుదర్శన కుమారి, నేను హైదరాబాద్ నుంచి ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ, ఇంకోసారి రిపీట్ చేసుకుందాము భక్తుల సాంగత్యంలో అని జాయిన్ అయ్యాను ప్రభుజీ, నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి గీతా నాలెడ్జ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తుంది, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. భగవద్గీత గురించి తెలుసుకోవాలని మెయిన్ గా నేను జాయిన్ అయిన ప్రభుజీ. నాకు ఇంతకు ముందు కూడా అంత అవగాహన లేదు భగవద్గీత మీద. ఈ కోర్స్ ద్వారా నేర్చుకుందాం, తత్వం తెలుసుకుందాం అని ఒక యాంగ్జైటీ జాయిన్ అయిన ప్రభుజీ. మీ పేరు? హరే కృష్ణ. నా పేరు మాధవి దాసి, గౌరంగి మాధవి దాసి, రాజమండ్రి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు కానబోయిన గోపికృష్ణ, కావలి. మేము ఇక్కడ రథయాత్ర సేవక్స్గా వర్క్ చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. ఇప్పటి వరకు 10 రథయాత్రలు చేశాము. ఎన్ని తరాలు ఎంత తెలుసుకున్నా కూడా ఒక బావిలో జల ఊరినట్టుగానే ఉంటుంది. అందువల్ల మీ ద్వారా కూడా కొంత నేర్చుకుందామని ఈ కంటెస్ట్ అని కాదు, తెలుసుకోవటానికి ఈ కోర్సులో నేను జాయిన్ అయ్యానని నేను తమకి తెలియజేస్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు లక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. నేను తాడేపల్లి గురించి నేను చక్రధారి ప్రభుజీ దగ్గర క్లాస్ చేశాను 18 రోజులు భగవద్గీత. ప్రభుజీ మీ వాయిస్ నాకు క్లియర్ గా వినిపించట్లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ మీ పేరు?
నా పేరు లక్ష్మి, తాడేపల్లిగూడెం నుంచి. నేను ఓకే ఓకే చక్రధారి ప్రభుజీ దగ్గర 18 రోజులు భగవద్గీత క్లాస్ చేశాను. ఓకే ఫౌండేషన్ లాగా నాకు ఇంకా ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా విద్యార్థినే, అందుకని ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే దీంట్లో జాయిన్ అయ్యాను. ఓకే నైస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. టికెట్ చూసారా? హరే కృష్ణ. లేవా? మిగతా డివోటీస్ అందరూ ఫోన్ హరే కృష్ణ ప్రభుజీ. హరే నా కృష్ణ. పేరు నా పేరు పులకం ప్రసాద్ అండి. నేను బంటుమిల్లి దగ్గర నుంచి, కృష్ణా జిల్లా. ఓకే 4 సంవత్సరాల నుంచి నేను విజయవాడ ఇస్కాన్ ఫాలో అవుతున్నాను, 2020 నుంచి. ఓకే మన 18 గంటల భాగవతం కూడా చదివానండి. మా ఓ 3 సార్లు కార్తీక యాత్రకు కూడా వచ్చాను విజయవాడ తరపు నుంచి. నేను ఇంకా ఇంకా నేర్చుకుందామని చెప్పి దీంట్లో జాయిన్ అయ్యాను ప్రభుజీ. ఓకే థ్యాంక్ యూ. హరే కృష్ణ. జై శ్రీ విష్ణు ప్రభుజీ. ఇంకా హరే కృష్ణ ప్రభుజీ. నా హరే పేరు సాయి కృష్ణ. హరీష్. Oh, నేను yeah. యుఎస్ నుంచి జాయిన్ అయ్యాను. సో నాకు భగవద్గీత గురించి అంత ఐడియా లేదు. అక్కడ ఉన్నప్పుడు నేను అబిట్స్ ఇస్కాన్కి వెళ్ళేవాళ్ళం ఈ వీకెండ్ Okay. భగవద్గీత క్లాస్కి. బట్ ఇన్ డెప్త్ ఇంకా నేర్చుకుందామని ఈ ఫోరం నేను చూస్ చేసుకున్నాను, జాయిన్ అయ్యాను. ఓకే థ్యాంక్ యూ. ఎస్ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దళత్ ప్రణామాలు. హరే కృష్ణ అందరికి. నా హరే పేరు కృష్ణ. త్రిపుర. నేను భగవద్గీత, భాగవతం ఈ రెండింటిని కలిపి దాని యొక్క సారాన్ని నేర్చుకోవటానికి ఇందులో జాయిన్ అయ్యాను ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే అండర్స్టాండింగ్ కృష్ణ. కోసం జాయిన్ అయ్యాను ప్రభుజీ. థ్యాంక్ యూ సో ఓకే మచ్. హరే హలో ఎస్ హలో హరే కృష్ణ. ఎస్ హలో యా. మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు హరే వైష్ణవి. కృష్ణ. నా పేరు వైష్ణవి ప్రభుజీ. నేను యుఎస్ ఎస్ నుంచి జాయిన్ అయ్యాను. యా, ఇంతకు ముందు నేను క్లాసెస్ విన్నాను కొన్ని, బట్ ఇంకా నేర్చుకుందాము భగవద్గీత ఇంకా డెప్త్గా అని చెప్పి నేను జాయిన్ అయ్యాను ప్రభుజీ. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్ అదర్స్ ఇంకా. హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు నిహారిక, నేను విజయవాడ నుంచి. నా ముఖ్య హరే కృష్ణ. ఉద్దేశం వచ్చేటప్పటికి నేను భాగవతం నేర్చుకోవాలని ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు నాది రావట్లేదు. ఇలా క్లాసెస్ కండక్ట్ చేయడం చాలా మంచిగా అనిపించింది. అందుకే వెంటనే థ్యాంక్ యూ. జాయిన్ అయ్యాను. ఓకే ఇవన్నీ చూడాలి అతను. థ్యాంక్ యూ మాతాజీ. నిహారిక మాతాజీ థ్యాంక్ యూ. ఇంకా ఫర్దర్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నా పేరు ఇందిరా ప్రభుజీ. విజయవాడ నుంచి జాయిన్ అయ్యాను. ఓకే హలో, ఇస్ ఇట్ ఆడిబుల్? హరే కృష్ణ మాతాజీ వినిపిస్తుంది చెప్పు. అదే నేను చెప్పాను కదా ప్రభుజీ, మార్నింగ్ సెషన్స్ కుదరదు, అటెండ్ అవ్వలేను అని మీకు అప్రోచ్ అయ్యాను కదా. యాక్చువల్గా అట్లీస్ట్ ఆడియో అయినా పెట్టుకొని విన్నామని చెప్పి నేను మార్నింగే జాయిన్ అయ్యాను ప్రభుజీ. అండ్ ఆల్రెడీ గీతా ఫర్ యూ స్టూడెంట్ని యాక్చువల్గా నేను. సో ఇంకా తెలుసుకున్నాము గీతా భాగవతం గురించి ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాను ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ అస్. Hello, హరే కృష్ణ. I am Jyoti. ఎస్ మాతాజీ. Hare Krishna Prabhuji. I am Jyoti Kota from Vijayawada. Already I have taken 2-3 times Bhagavad Gita classes, sir. And I want to match the Bhagavad Gita with Bhagavatam and Mahabharata, sir. Thank you for Okay. giving the opportunity. హరే కృష్ణ మాతాజీ. జస్ట్ a clarification.
ఈ గీతా భాగవతం కాంటెస్ట్ లో మహాభారత మోస్ట్లీ అంటే ప్రిన్సిపల్ ఇంక్లూడ్ అవుతుందేమో, బట్ మహాభారత సంబంధించి ఎటువంటి మ్యాచింగ్ ఏమి ఉంటుంది ఇక్కడ. సో ప్రిన్సిపల్లీ భగవద్గీత మీదే ఉంటాయి మన క్లాసెస్. అండ్ కనెక్షన్ గీత నుంచి భాగవతానికి మనం ఏదైతే కనెక్ట్ చేస్తామో, సో ఫస్ట్ కనెక్టింగ్ ఓకే. డాట్ అనేది మనం డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ. నా పేరు అనన్య సేవిక, ఒరిజినల్ నేమ్ అరుణ. నేను ఏలూరు నుంచి పాల్గొంటున్నాను ప్రభు. అంటే ఈ కాంటెస్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, ఇంకా అంటే ఇంతకుముందు కొన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యాను, కానీ ఇంకా కొత్త విషయాలు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాను. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మంచి. ఎవరన్నా ఉన్నారా? లాస్ట్ 1%. గుడ్ మార్నింగ్ స్వామీజీ, నేను డాక్టర్ సారథి ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను గుడ్ మార్నింగ్ సారథి. మా ఫ్రెండ్ మధుచంద్ర వాళ్ళ ద్వారా నాకు తెలిసింది స్వామీజీ, వాళ్ళ ద్వారానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నేను ఇప్పుడు వరకు ఎప్పుడు ఇవి అటెండ్ చేయలేదు స్వామీజీ. ఫస్ట్ టైం నేర్చుకుందాం అన్న ఉద్దేశంతో దీనిలో జాయిన్ అయ్యాను స్వామీజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఇప్పుడు మనం ఈరోజు క్లాస్ కంటెంట్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరందరూ ఎలా అయితే మీ ఇంట్రడక్షన్ ఇచ్చారో, నేను కూడా నా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సో నా పేరు ఈశ్వర్ పురిదాస్. నేను ఇస్కాన్ విజయవాడ, ఇక్కడ రాధా శ్యామ్ సుందర్ మందిర్ ప్రెమిసెస్ లోనే ఉంటాను. అండ్ ప్రొఫెషన్ వైజ్ నేను ఒక లాయర్ని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వర్క్ చేస్తాను యాజ్ ఏ లా క్లర్క్. అక్కడ ఉండే హైకోర్టు జడ్జెస్కి అసిస్ట్ చేస్తాను అనమాట ఆన్ ద లీగల్ మ్యాటర్స్లో. ఇన్ అడిషన్ స్పిరిచువల్ పర్స్పెక్టివ్స్లో చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా హరిగ్రేస్ చంపకలత మాతాజీ గైడెన్స్లో, అండ్ ఇక్కడ విజయవాడ వచ్చిన తర్వాత గ్రేస్ చక్రధర్ ప్రభు అండ్ బలరామ్ ప్రభు మిగతా డివోటీస్ అందరి గైడెన్స్లో నేను కృష్ణ కాన్షియస్ ప్రాక్టీసెస్ చేయటానికి ట్రై చేస్తున్నాను, సాధన చేయటానికి. అండ్ ఇప్పటి వరకు నేను ఏదైతే విన్నానో శిల ప్రభుపాద్ నుంచి, ప్రభుపాద్ వారి శిష్యుల నుంచి అండ్ ఆల్ అదర్ డివోటీస్ నుంచి విన్నది, అర్థం చేసుకుంది ఈ కోర్స్ ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సో ఇది గీతా భాగవతం కాంటెస్ట్. మనం ఈరోజు సెషన్ 1 స్టార్ట్ చేసాము. ఈ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఈ కోర్స్లో ఏమేమి నేర్చుకోబోతున్నాం, ఏమేమి ఆస్పెక్ట్స్ కవర్ చేయబోతున్నాం అనేది ఒకటి తెలుసుకుంటాము. రెండు, స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది. అండ్ థర్డ్, ప్రాస్పెక్టివ్ క్వశ్చన్స్. ఎలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మీరు ఇక్కడ తెలుసుకుంటారు. ఐ థింక్ ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఆర్ ఫ్యాక్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బాడీ నాకు విజన్ లేదు. సో 100% లాస్ ఆఫ్ విజన్ అనమాట. లీగల్ టర్మ్స్లో చెప్తే ఐఎమ్ 100% బ్లైండ్. సో ఈవెన్ దెన్ నేను మిమ్మల్ని అందరినీ ట్రస్ట్ చేస్తానంటే యూఆర్ ఫుల్లీ ఫోకస్డ్. ఈ క్లాస్లో మీరు సంపూర్ణ ఏకాగ్రతతో ఉన్నారని నేను ఆశిస్తున్నాను. అండ్ సెకండ్లీ, మీకు ఎటువంటి క్వశ్చన్ ఉన్నా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఈ హ్యాండ్, ఎలక్ట్రానికల్ హ్యాండ్ ఏదైతే ఉందో అది, ఆర్ అన్మ్యూట్ చేసుకొని మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో నేను మన క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి అంటే, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఈ 1 hour సెషన్లో ఒక ఫస్ట్ ఇంట్రడక్షన్ తర్వాత ఒక 20 minutes డిస్కస్ చేస్తాము ఆ టాపిక్ గురించి. ఒక చిన్న విండో ఉంటుంది, 5 minutes విండో. ఆ 5 minutes విండోలో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు, కామెంట్స్ ఏమైనా ఉంటే అవి చేయొచ్చు. అండ్ అగైన్ ఇంకొక 20 minutes 20 odd minutes డిస్కషన్ అవుతుంది సేమ్ టాపిక్ మీద, కొంచెం ఎక్స్పాండ్ అయ్యి కొంచెం డెప్త్తో. సో ఆ సెకండ్ స్లాట్ అయిపోయిన తర్వాత మనకి హోల్
మొత్తం మిగతా 10 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఎంతైతే ఉంటుందో ఆ 10 మినిట్స్ అంతా మీకు క్వశ్చన్ ఆన్సర్స్కి అండ్ మీ రిఫ్లెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ రిఫ్లెక్షన్స్ షేర్ చేయడానికి మనం యూస్ చేయొచ్చు. సో విత్ దట్ నేను స్టార్ట్ చేస్తున్నాను. హరే కృష్ణ. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది భక్తవృంద. మీ అందరూ నాతో చెప్పొచ్చు మైక్స్ అన్మ్యూట్ చేసుకొని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే రామ హరే. హరే హరే. థ్యాంక్ యూ. సో ఇప్పుడు జస్ట్ నేను రిసైట్ చేసిన 3 మంత్రాస్ ఏంటంటే ఓం అజ్ఞాన మంత్ర. ద ఫస్ట్ మన స్పిరిచువల్ మాస్టర్కి ఒబెసెన్సెస్ పే చేస్తున్నాను. అండ్ ఎందుకంటే గురువు అనే వ్యక్తి మన అంధకారంలో ఉన్నప్పుడు జ్ఞానం అనే వెలుగుని మన జీవితంలో నింపి అంధకారం నుంచి బయటికి తీసుకొస్తారు. అండ్ ఈ కోర్స్ ద్వారా నేను నాలో ఉన్న అంధకారాన్ని దూరం చేయమని ఆ గురువు ప్రార్థిస్తూ అండ్ మీ అందరికీ భక్తులందరికీ మంచిగా సేవ్ చేసుకునే అవకాశాన్ని సద్వినియోగపరచుకునేలాగా నాకు ఆశీర్వదించమని గురువుకి ప్రార్థిస్తున్నాను. అండ్ రెండవ మంత్రం పంచతత్వ మంత్ర అండ్ హరే కృష్ణ మంత్ర. సో ఇది పరంపరకి ప్రే చేయడం. పంచతత్వ అంటే చైతన్య మహాప్రభు, నిత్యానంద, అద్వైతాచార్య, గదాధర్ పండిత్, శ్రీవాస ఠాకూర్ అండ్ మిగతా డివోటీస్ అందరికి. హరే కృష్ణ మంత్ర ద సుప్రీం మంత్ర. భగవంతుడికి చాలా నామాలు ఉంటాయి. సో అన్ని హరినామ్స్ లో ఇది హైయెస్ట్ టాప్ మోస్ట్ మంత్ర అన్నది కలియుగానికి ఇవ్వబడింది. సో మనకి మీ అందరి దగ్గర భగవద్గీత ఉందని ఆశిస్తున్నాను. అంటే కొరియర్ చేయబడింది జరిగింది. ఎక్సెప్ట్ ఒక 3-4 పీపుల్కి ఎవరైతే లాస్ట్ మినిట్లో మీ ద ఇంట్రెస్ట్ వాళ్ళకి తప్ప. నాకు తెలిసి వాళ్ళు కూడా సాఫ్ట్ కాపీ అది ప్రొవైడ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. మీరు మీ భగవద్గీత ఉపోద్ఘాతం ఓపెన్ చేయొచ్చు. ఇంట్రడక్షన్. సో ఈ రాబోయే 6 క్లాసెస్లో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి మనం 5+1 6 టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ 5 టాపిక్స్ వచ్చేసి భగవద్గీత ఇంట్రడక్షన్ నుంచే ఉంటాయి. అండ్ మేజర్లీ కొన్ని భగవద్గీత వర్సెస్ రెలవెంట్ గీతా శాస్త్రాస్ నుంచి తీసుకున్న వర్సెస్ డిస్కస్ చేస్తాము. అండ్ 6th డే వచ్చేసి భాగవతం గురించి, భాగవతం గ్లోరిఫికేషన్ అండ్ ఫ్యూ ఆస్పెక్ట్స్ స్పిరిట్ అండ్ ఫోకస్ ఆఫ్ భాగవతం మీద. అంటే భాగవతం యొక్క మూలం ఏంటి, భగవద్గీత భాగవతం యొక్క సమన్వయం అనేది ఎలా మనం చేసుకోవాలనే అంశం మీద ఒక క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో ఈ ఫస్ట్ 5 డేస్లో మనం డిస్కస్ చేసేది 5 ఆస్పెక్ట్స్ అనమాట. 5 రకాల అంశాలు భగవద్గీతలో. భగవద్గీత మొత్తాన్ని మనం సారం చూసుకున్నట్లయితే కేవలం 5 విషయాల మీద చర్చ జరిగింది. సో ఇది 5 విషయాలకి ఏదైతే భగవంతుడు మనకి ఉపదేశాలు ఇవ్వడం జరిగిందో దాంతో మనకున్న అన్ని ఆధ్యాత్మిక భౌతిక ప్రశ్నలన్నిటికి మనకి జవాబులు దొరుకుతాయి. సో దీంట్లో మొదటిది జీవ. జీవ అంటే ఆత్మ, హూ యామ్ ఐ, ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. రెండోది ప్రకృతి. అంటే ఈ భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం అండ్ ఈ ప్రకృతి యొక్క డీలింగ్స్ ఎలా ఉంటాయి అండ్ ప్రకృతి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎలా ఉంటుంది, ఈ ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాము. ప్రకృతి అంటే ఏంటి కూడా డిస్కస్ చేస్తాం. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి కాల. సో మనకి సమయం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాలం యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, కాలం అంటే ఏంటి, మనకి నెగిటివ్ అండ్ పాజిటివ్, సో మంచి చెడు ప్రభావాలు ఎలా ఉంటాయి, చెడు ప్రభావం నుంచి మనం దూరం అయ్యి మంచి ప్రభావాన్ని ఎలా మన మీద పడాలని మనం ప్రయత్నించవచ్చు. అండ్ కాలాన్ని ఇంకా ఎలా సద్వినియోగపరచుకోవాలనేది మనం ఈ సెషన్లో చూస్తాము. అండ్ రెండోది
మనం అంటే ఫస్ట్ టాపిక్ లో ఆత్మ గురించి చర్చించుకున్నప్పుడు ఎక్కడున్నాం అంటే మనం ఆత్మ ఈ శరీరం కాదు. రెండోది ఎక్కడున్నాం, భౌతిక జగత్తులో ఉన్నాం. మూడోది ఎంత కాలంగా ఉన్నాం, ఈ ఆస్పెక్ట్ కూడా డిస్కస్ అవుతుంది ఈ ప్రాసెస్ లో భాగంగా. అండ్ ఫోర్త్ సెషన్ వచ్చేసి కర్మ. మనం చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. సో ఆ యాక్టివిటీస్, కర్మ అంటే ఏంటి, ఆ యాక్టివిటీస్ యొక్క రిలవెన్స్ ఏంటి, దాని యొక్క రిజల్ట్ ఏంటి, అండ్ బెస్ట్ యాక్టివిటీస్ ఏంటి. మనం చాలా యాక్టివిటీస్ చేస్తాము. రియల్గా బెస్ట్ యాక్టివిటీస్ సెల్ఫ్ బెనిఫిషియల్ అంటే మనకి మేలు చేసే కార్యాలు ఏంటి, కర్మలు ఏంటి, అవి కూడా చర్చిస్తాము. అండ్ అల్టిమేట్లీ మన గోల్ ఏంటి. ద ఫిఫ్త్ డే గోల్ ఈస్ కృష్ణ. సో కృష్ణ ఎలా భగవంతుడు, అండ్ కృష్ణ భగవంతుడిగా మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, అండ్ మనం కృష్ణుని మాత్రమే ఎందుకు చేరుకోవాలి, కృష్ణుడి నుంచి మాత్రమే ఎందుకు జ్ఞానం తీసుకోవాలి, అండ్ అల్టిమేట్లీ కృష్ణుడికి ఎందుకు సేవ చేయాలి. ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఫిఫ్త్ సెషన్లో డిస్కస్ చేస్తాం. అండ్ సిక్స్త్ సెషన్ వచ్చేసి శ్రీమద్ భాగవతం మీద శ్రీల సనాతన గోస్వామి అని ఈ గురువు శిష్య పరంపరలో ఇస్కాన్ అనేది శ్రీల ప్రభుపాద్ వారు స్టార్ట్ చేశారు. శ్రీల అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి. సో ఈ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ వారు కోల్కతా, వెస్ట్ బెంగాల్ నుంచి చెందినవారు. సో తన యొక్క యుక్త వయసులో వాళ్ళ గురువు గారు ఎప్పుడైతే ఉపదేశం ఇస్తారో ఆంగ్లేయ భాషలో అందరికీ ఈ జ్ఞానం అందించమని ఆంగ్ల భాషలో, అండ్ దాని ద్వారా ఆంగ్లేయులు ఎప్పుడైతే భక్తులు అవుతారో వాళ్ళని చూసి ప్రపంచం అంతా భక్తులయ్యే అవకాశం ఉంటుందని చెప్తారు. బట్ ఒక 40 సంవత్సరాలు కఠినంగా ప్రయత్నిస్తారు, బట్ అవ్వదు. సో 70 ఏళ్ళ వయసులో పాశ్చాత్య దేశాలు, ప్రత్యేకంగా అమెరికాకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం చాలా ప్రయత్నించిన తర్వాత ఇస్కాన్ని 1966లో మొదలు పెడతారు. సో ఈ ఇస్కాన్ అనేది అసలు బ్రహ్మ మధ్వ గౌడ సంప్రదాయానికి చెందింది. సో ఈ బ్రహ్మ మధ్వ గౌడ సాంప్రదాయంలో సనాతన గోస్వామి వారిని చాలా ముఖ్యమైన ఆచార్యులు. సో ఈ సనాతన గోస్వామి వారి చే ఇవ్వబడిన భాగవతం గ్లోరిఫికేషన్స్ మనం డిస్కస్ చేస్తాం. సర్వశాస్త్రాంతి పీయూష, ఇది గ్లోరిఫికేషన్ ప్రేయర్స్ యొక్క పేరు. నేను మీకు ఆల్రెడీ లింక్ షేర్ చేశాను. మీలో కొందరు ఎవరైతే ఇంగ్లీష్ చదవటానికి ఇబ్బందిగా ఉందో వాళ్ళకి నెక్స్ట్ 1-2 డేస్లో తెలుగు ట్రాన్స్లేషన్ కంప్లీట్గా టెక్స్ట్ రూపంలో పెడతాను. మీరు అది చదువుకొని ప్రిపేర్ అయ్యి రావచ్చు. సో ఈరోజు ఇంకా ఫస్ట్ ఆస్పెక్ట్తో స్టార్ట్ చేసేయచ్చు, జీవ. ఇప్పటి వరకు అంతా క్లియర్ కదా? ఎవరికైనా ఎనీ డౌట్స్ ఉన్నాయా, అన్న ప్రశ్నలు లేదా సందేహాలు? హరే కృష్ణ ప్రభు. ఎస్ మాతాజీ. ప్రభుజీ 5వ ఆస్పెక్ట్ ఏంటి ప్రభుజీ? జీవ, ప్రకృతి, భగవంతుడి కాల, కర్మ 5. భగవాన్, ఈశ్వర. ఈశ్వర అనేది మన శబ్దం, బట్ భగవంతుడి గురించి తెలుసుకోండి. భగవంతుడు ఎవరు, కంట్రోలర్, నియంత ఎవరనేది తెలుసుకుంటాం. జీవ, ప్రకృతి, కాల, కర్మ, ఈశ్వర. ఈశ్వర అంటే కంట్రోలర్, నియంత్రించే వ్యక్తిని ఈశ్వర అంటారు. ఎస్ మాతాజీ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూ కెన్ స్టార్ట్. ఓకే, ఈ సైలెన్స్ ని యాక్సెప్టెన్స్ గా కన్సిడర్ చేస్తున్నాను. అని ఇంకా ఏ డౌట్స్ లేవండి. సో భగవద్గీత అనేది 18 అధ్యాయాలుగా విభజన చేయడం జరిగింది. ఈ 18 అధ్యాయాల్లో కాంటెస్ట్ ఏంటంటే అక్కడున్న సందర్భం ఏంటంటే మహాభారతం గురించి మీకు అందరికీ ఒక బేసిక్ ఐడియా ఉండుండొచ్చు. సో ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు మరియు పాండురాజు పుత్రుల మధ్యన ఈ మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం గురించి చాలా పాపులర్ గా మనం డిస్కస్ చేస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. సో ఆ యుద్ధ భూమిలో ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నారు అనమాట యుద్ధ భూమిలో ఏమేమి జరుగుతుందని. ఎందుకంటే సంజయుడు అనే వ్యక్తికి వ్యాసదేవుడి యొక్క కృప ఉంటుంది.
సో ఆయనకి లైవ్ టెలికాస్ట్ అవుతుంది. సో మీరందరూ ఇక్కడ నేను ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడింది ఎలా అయితే లైవ్ టెలికాస్ట్ అయ్యి మీ అందరూ వింటున్నారో, సిమిలర్లీ సంజయుడికి అక్కడ యుద్ధ భూమిలో ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంటుంది. సో అలా తెలిసినప్పుడు ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్నతో భగవద్గీత అనేది మొదలవుతుంది. సంజయుడు అక్కడ ఉండే పరిస్థితిని అంతా వివరిస్తారు, ఏం జరుగుతుంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారని. దాంట్లో భాగంగా అర్జునుడి గురించి వివరించినప్పుడు, సో అర్జునుడు వాళ్ళ యొక్క గురువు, తాత, పితామహులు అందరినీ చూసి ఆందోళన చెంది యుద్ధం చేయకూడదని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. దానికి చాలా కారణాలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత భగవంతుడిని శరణాగతి చెందుతాడు. నేను చాలా అయోమయంలో ఉన్నాను, ధర్మం అంటే ఏంటి, ధర్మ సమ్మూఢ చేత 2 అధ్యాయంలో అర్జునుడు చెప్తారన్నమాట. నాకు ధర్మం అంటే ఏంటో తెలియట్లేదు, యుద్ధం చెయ్యాలి అనేది ఒకటే ఉంది, అది క్షత్రియుడిగా నా ధర్మం. కానీ నేను నా గురువుని, నా తాతని, నా తండ్రి సమానులైన వ్యక్తుల్ని, వీళ్ళందరినీ ఎలా చంపగలను, నా బంధువుల్ని ఎలా చంపగలను, ఇది ఒక అయోమయ స్థితిలో నన్ను పెట్టింది అని చెప్పి తను గ్రహించి, కృష్ణ ఇప్పటి వరకు మనం మిత్రులుగా ఉన్నాము, ఇలా అయితే కుదరదని నాకు అర్థమైంది. సో దయచేసి నువ్వు నా గురువు అవ్వు, నేను నీ శిష్యరికాన్ని స్వీకరించడానికి చాలా ఇష్టపడుతున్నాను, దయచేసి నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి ధర్మం అంటే ఏంటో చెప్పు, నేను ఒక అయోమయ స్థితిలో ఉన్నాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పమని అడుగుతారు అన్నమాట. అడగగానే సో భగవంతుడు మొదలు పెడతారు. ఒక చాలా ఇంట్రెస్టింగ్ 2 శ్లోకాలు ఉంటాయి భగవంతుడు చెప్పే దాంట్లో. మొదటి ఉపదేశం చివరి ఉపదేశం ఒకటే కనెక్షన్ లో ఉంటుంది. సో 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి మొదలయ్యి ఉపదేశాలన్నీ 18వ అధ్యాయం 66వ శ్లోకం వరకు ఉంటాయి. సో రెండాట్లో ఒక ముఖ్యమైన అంశం గురించి భగవంతుడు చెప్తారన్నమాట. ఫస్ట్ మొదలు పెడతారు, అర్జున నువ్వు దేని గురించి అయితే చింతించకూడదో దాని గురించే చింతిస్తున్నావు, నువ్వు ఎటువంటి పండితుడివి అని, పెద్ద పండితుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ దేని గురించి చింతించకూడదు దాని గురించే చింతిస్తున్నావు అని చెప్పి మొదలుపెట్టి సర్వధర్మాన్ని పరిత్యక్తి అనే శ్లోకంలో నువ్వు ఎటువంటి చింత పెట్టుకోకు, అన్ని ధర్మాల గురించి నన్ను ఎప్పుడైతే శరణాగతి చెందుతావో నువ్వు పాపం గురించి, పాప ఫలితాల గురించి చింతించిన అవసరం లేదు అని చెప్పి భగవంతుడు చెప్తారు. సో భగవద్గీత అనేది ఒక ఒక చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఒక ఆస్పెక్ట్ వచ్చేసి ఫోర్మోస్ట్ మనల్ని అన్ని రకాల చింతల నుంచి దూరం చేయగలుగుతాం మనం ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు. సో ఇది చెప్పిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా ఆత్మ గురించి చెప్తారు. సో 12-13 శ్లోకాల నుంచి 30 శ్లోకాల వరకు ఆత్మ గురించే చర్చ జరుగుతుంది. ఆత్మ అంటే నేనంటే ఎవరు, ఆత్మ ఈ శరీరం కాదు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఇస్తారు. ఏంటంటే ఎలా అయితే ఒక వ్యక్తి తన బాల్యంలో ఒకలా ఉంటారు, అప్పుడు ఒక శరీరం ఉంటుంది, చాలా చిన్న శరీరం ఉంటుంది. పుట్టినప్పుడు ఎలా ఉంటారు, 2-3 కేజీలు బరువు ఉంటుంది, చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాళ్ళు, వేలు చాలా చిన్న చిన్నగా ఉంటాయి, చాలా డెలికేటెడ్ మృదువుగా ఉంటారు, కళ్ళు కూడా చిన్నవి. బట్ అది ఒక కౌమార వయసు వచ్చేసరికి 5,000 ప్రాయం వచ్చేసరికి అన్నీ పెరుగుతాయి అన్నమాట. నడుస్తూ ఉంటారు, మాట్లాడతారు, పరిగెడతారు. సో శరీరం మారిపోయింది. దాని తర్వాత అక్కడి నుంచి యవ్వనం వయసు అంటే యూత్. సో యూత్హుడ్కి వచ్చిన తర్వాత ఇంకా బాడీ చాలా పెద్దగా పెరుగుతుంది, నాలెడ్జ్ అయిపోయి ఉంటుంది, అప్పటికి ఎడ్యుకేషన్ అయిపోతుంటుంది, ఒక ప్రొఫెషన్ స్టార్ట్ చేస్తారు, ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేస్తారు, అండ్ ఒక మెచ్యూర్డ్ పర్సన్ లా బిహేవ్ చేస్తారు. అప్పటికి బాడీ మారిపోయింది, మైండ్ మారిపోయింది, ఇంటెలిజెన్స్ కూడా చేంజ్ అయింది. బట్ మనం సేమ్ పర్సన్. కొన్ని సంవత్సరాల తర్వాత సేమ్ అదే పర్సన్ ఒక ముసలి శరీరాన్ని తీసుకుంటారు, బాడీ అంతా డిటోరియేట్ అవ్వడం మొదలు పడుతుంది. సో డిటోరియేట్ అవి ఏవైతే ఇంతవరకు ఏవైతే చేయగలిగామో అవి ఏవి చేయలేకపోతాం, చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి బాడీ ద్వారా. ఇవన్నీ 3-4 డిఫరెంట్ స్టేజెస్ బాడీకి, కానీ సేమ్ పర్సన్, బాడీ కంప్లీట్గా మారిపోయింది బట్ పర్సన్ అదే వ్యక్తి. సో నేను అంటే మా ఊరు వెళ్ళిన ప్రతిసారి, ఆల్మోస్ట్ ప్రతిసారి ఒక విషయం చెప్తూ ఉంటారు,
నువ్వేనా ఇది అని అడుగుతూ ఉంటాయి. అంటే 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళేవాడిని నేను. అంటే మనం 5-10 సంవత్సరాల్లో గుర్తించలేనంతగా మారిపోతూ ఉంటాం ఒకే ఒక్క వ్యక్తి అయినప్పటికీ కూడా. సిమిలర్లీ ఆత్మ అనేది కాన్స్టెంట్. ఎలా అయితే మనం ఈ ఈ జీవితంలోనే రకరకాల శరీరాలు మార్చామో, అదే విధంగా ఆత్మ అనేది ఈ దేహాన్ని మనం వదిలేసినప్పుడు వేరే దేహాన్ని తీసుకుంటుంది. అంటే ఈ బాడీని మనం వదిలేసినప్పుడు డెత్ అయితే ఎప్పుడైతే వస్తుందో, మృత్యు అంటే ఏంటి? ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని తీసుకోవడం. సో ఈ విధంగా ఆత్మకి అనేది ఒక ట్రావెలర్, ఈ బాడీ అనేది ఒక కార్. మనకి శాస్త్రంలో ఈ ఉదాహరణ ఇస్తారన్నమాట. ఆత్మ అనేది ట్రావెలర్ అయితే, ప్యాసింజర్ అయితే, ఈ బాడీ అనేది కార్ లాంటిది, వెహికల్ లాంటిది. సో మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి మనల్ని తీసుకెళ్తుంది. సో కాబట్టి మనం తెలుసుకోవాలి, ఈ కార్కి ఏమైనా డ్యామేజ్ అయితే మనం ఎటువంటి రియాక్షన్ ఉండాలి? రియాక్షన్ ఉండాలా, రెస్పాన్స్ ఉండాలి? మీరు చెప్పండి. కార్కి డ్యామేజ్ అయినప్పుడు మన కార్లో ఉన్నాము, సమ్ యాక్సిడెంట్ అయింది, లేకపోతే అంత యాక్సిడెంట్ కాకపోయినా ఎదుటి వ్యక్తి ర్యాష్గా డ్రైవ్ చేసి మన సైడ్ మిర్రర్ డ్యామేజ్ అయ్యేలా గుద్దేసి వెళ్ళిపోతాడు. అప్పుడు మనది ఏం ఉండాలి? ఎటువంటి రెస్పాన్స్ ఆర్ రియాక్షన్ ఉండాలి? ఎనీవన్? వినిపిస్తుందా అందరికి? హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. వినపడుతుంది ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. సో ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. సో మన రియాక్షన్ ఆర్ రెస్పాన్స్ ఏమి ఉండాలి అలాంటిదప్పుడు? జనరల్ గా రియాక్ట్ అవుతాం ప్రభుజీ. ఇమీడియట్ గా రియాక్ట్ అవుతాం, ఎందుకు అలా జరిగిందని. సో అలా అయినప్పుడు మనం ఎప్పుడైతే ఆ కార్ నేనని ఐడెంటిఫై చేస్తామో, చాలా మందికి కార్ తమ యొక్క వెహికల్ అంటే చాలా అటాచ్మెంట్ ఉంది. కార్కి చిన్న స్క్రాచ్ పడిపోయినా వాళ్ళ జీవితం పోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు అన్నమాట. అది ఎప్పుడు జరుగుతుంది? కార్ పట్ల వాళ్ళకి అంత అటాచ్మెంట్ ఉన్నప్పుడు, వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నాం. సిమిలర్లీ మనకి చాలా కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, వేడిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. సో ఇలాంటి ద్వంద్వాలు అంటే డ్యువాలిటీస్, హ్యాపీనెస్, డిస్ట్రెస్, స్వీట్, సవర్. సో ఈ డ్యువాలిటీస్ అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడైతే మనం ఈ బాడీ అని చెప్పి ఐడెంటిఫై చేసుకుంటామో అప్పుడు రియాక్ట్ అవుతాం. ఇందాకటి ఎగ్జాంపుల్లో కార్ యొక్క సైడ్ మిర్రర్ ఎవరైనా డ్యామేజ్ చేసేస్తే మనం వెళ్ళాల్సిన, అంటే కార్ యొక్క సైడ్ మిర్రర్ డ్యామేజ్ అయింది, మన జర్నీ అంత ఈజీగా ఉండదు. బట్ ఎప్పుడైతే మనం మన జర్నీ చాలా ఇంపార్టెంట్, జస్ట్ ఇమాజిన్, ఒకసారి ఆలోచించండి. 9:30 అయింది, 10 o'clock మీ బోర్డ్ ఎగ్జామ్స్, మీకు 10 kilometers డిస్టెన్స్ ఉంది, కార్లో వెళ్తున్నారు. ఆ టైంలో సైడ్ మిర్రర్ డ్యామేజ్ చేసి ఎవరైనా వెళ్ళిపోతే మీరు అక్కడ ఏమైనా రెక్టిఫై చేయాల్సింది ఉంటే చేసేసి వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తారా? ఆర్ కార్ యూటర్న్ తీసుకొని ఎవరైతే ఆ పర్సన్ వెళ్ళిపోయారో ఆ పర్సన్ వెనకాల పడి ఆ పర్సన్తో గొడవ పడి, ఇఫ్ పాసిబుల్ తన మీద ఒక కంప్లైంట్ ఫైల్ చేసి ఇదంతా చేస్తారా? లేదు ప్రభుజీ, ఎగ్జామ్కి వెళ్తాం ప్రభుజీ. అర్జెంట్ ఎగ్జామ్కి వెళ్తాం. ఏదైతే రెక్టిఫై టార్గెట్ చేసుకుని ఉందో వెళ్ళిపోతాం. అది రీచ్ అవ్వడానికే రెస్పాండ్ అవుతామండి. ఓకే. యా, అంటే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే రెస్పాండ్ అయ్యారో వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి, మిగతా వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇవ్వండి. సో నేను అందరినీ వినటానికి అండ్ అందరూ అలైవ్గా ఉండటానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో మిగతా వాళ్ళు చెప్పండి, మాతాజీ ప్రభు కాకుండా ఇంకెవరైనా? రెక్టిఫై చేసుకుని వెళ్ళిపోతాం ప్రభుజీ. ఓకే. ఎగ్జామ్కి వెళ్ళిపోతాం కదా ప్రభుజీ. ఎగ్జామ్కి వెళ్ళిపోతాం, రైట్? గమ్యాన్ని చేరుకోవాలి కదా ప్రభుజీ. ఎగ్జామ్ కూడా ఎందుకు ఇలా జరిగింది అనేది ఒకటి వేదన అనేది లోపల జరుగుతూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్. ఎస్, థ్యాంక్ యూ.
సో అలాంటి జరిగినప్పుడు మీ అందరి నుంచి కామన్ ఆన్సర్ ఏమొచ్చింది? కామన్ రియాక్షన్ ఆర్ రెస్పాన్స్? యాక్చువల్లీ ఇట్స్ ఎ రెస్పాన్స్. ఎందుకంటే మన టార్గెట్ ఉంది కాబట్టి మనం వెళ్ళిపోతాం రెక్టిఫై చేసుకొని. బట్ సైమల్టేనియస్లీ అదే విధంగా అదే సమయంలో లోపల బాధ ఉంటుంది, బాధ ఆవేదన ఉంటుంది, కోపం ఉంటుంది. వీడు ఎందుకు ఇలా చేశాడు, వీడిని ఏదో రకంగా పనిష్ చేయాలి, కంప్లైంట్ చేయాలి అని. బట్ మన యొక్క గోల్ క్లియర్గా ఉంది కాబట్టి, మన జర్నీ డెస్టినేషన్ క్లియర్గా ఉంది కాబట్టి మనం వెళ్ళిపోతాం. సో దీనికి ఆత్మ బాడీ కాన్సెప్ట్కి సంబంధం ఏంటి? మనం మ్యాక్సిమం మనందరం బాడీ అనే ఐడెంటిఫై చేస్తాం. ఆత్మ అనే కాన్షియస్నెస్ అంటే ఆ చైతన్యం అనేది మనకు ఉండదు. ఉండకపోవడం వల్ల మనం ఎక్కడికి వెళ్ళాలో మనం ఏంటో తెలిస్తే కదా ఎక్కడికి వెళ్ళాలని తెలుస్తుంది. కార్లో కూర్చున్నాను, ఫ్రంట్ డ్రైవర్ సీట్లో కూర్చున్నాను. నేను ఒక స్టూడెంట్ని, అండ్ ఈ స్టూడెంట్కి ఈరోజు 10 గంటలకు ఒక ఎగ్జామ్ ఉంది అని గ్రహించినప్పుడు కదా నేను ముందుకెళ్తాను. అదే నేను ఒక డ్రైవర్ని అనుకున్నాను ఆర్ నేను ఈ కార్ని అని అనుకున్నాను, ఆర్ అంటే నేను ఎవరో నాకు తెలియదు, నేను డ్రైవర్ నా, స్టూడెంట్ నా, కార్ ఓనర్ నా, ఈ ఐడెంటిఫికేషన్స్ ఏమి నాకు తెలియదు. నేను కార్లో ఉన్నాను, సో నాకు కార్కి వ్యత్యాసం ఏం లేదు అని అనుకుంటున్నాను, నేనే కార్ అని అనుకుంటున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది? గమ్యం లేని అప్పుడు గమనం. ఇంకా ఎనీవన్ ఎల్స్? ఇంకెవరైనా? నేనే కారు అనుకున్నట్టయితే అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది ప్రభు. అది అద్దం పగిలింది అనే బాధతో అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఎస్, వెరీ గుడ్. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి కార్లో కూర్చున్న వ్యక్తి నేను కారు అనుకున్నప్పుడు అక్కడ ఆగిపోతాం. సేమ్ ఇదే అవుతుంది అనమాట. మనం బాడీ కాదు ఆత్మ అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నప్పుడు మన జీవితం అనేది ఆగిపోయి ఉంటుంది. మనం ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ మనం ఏంటో తెలియనప్పుడు సరైన ప్రయత్నం మాత్రం చేయం. ప్రపంచంలో ఎన్ని పనులైనా చేయొచ్చు, అది చాలా గొప్పగా ఉండొచ్చు మనకి మన ఊహాగానాల్లో, కానీ అవేవి సరైనవి ఎందుకు కాదు అంటే మనకి ఏం చేయాలో తెలియదు కాబట్టి. సో కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఎవరు ఏంటి తెలుసుకోవాల్సింది. మీ అందరి దగ్గర ఉపోద్ఘాతం ఉంది కదా, సో దీంట్లో కొన్ని పారాస్ మీలో ఒకరిని, అంటే మీరు వాలంటీర్ ఎవరైనా ఒకరు వాలంటీర్ చేస్తే పేజ్ నెంబర్ ఫస్ట్ 10 ఆర్ 9th పేజ్లో ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేస్తారా? భగవద్గీత ఉపోద్ఘాతం ఓపెన్ చేయండి, ఇంట్రడక్షన్ ఓపెన్ చేసి ఇది ఆల్మోస్ట్ 30 పారాస్ డౌన్. భగవద్గీతలో 5 రకాల సత్యాలు చెప్పడం జరిగింది, అంటే ఈ లైన్లో ఉంటుంది. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ. సెకండ్ పారా ప్రభుజీ. ఇది సెకండ్ పారా కింద డివైడ్ అయిందా? పేజ్ నెంబర్ మాత్రం 9 ప్రభుజీ, 9 పేజ్ నెంబర్. ఈశ్వరుడు, భగవంతుడు, జీవుడు, జీవాత్మ. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ Yes, అనేది దానికంటే ముందు భగవద్గీతలో పారా. వివరించబడినది. ప్రకృతి అంటే ఏది? కాదు, ఇంకా భౌతిక పైన ప్రకృతి 3 గుణాలు. అయితే 8th పేజ్లో ఉంటుంది దీని స్టార్టింగ్. భగవద్గీతలోని కథ విషయము 5 మూల తత్వాలు వివరణను కూడి ఉంటుంది. ఇక్కడి నుంచి ఎస్. సో ఈ పారా అంతా చదవండి. 7th పేజ్. హరే కృష్ణ ప్రభుజీ. 7th పేజ్ ఇది? ఎస్ ప్రభుజీ. అవును ప్రభుజీ, 7th పేజ్. ఓకే, సో మీరు అందరు బుక్స్ తీసుకొని ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ. చదవచ్చా ప్రభుజీ? చదవండి. మీ పేరు మాత్రం నెక్స్ట్ టైం నుంచి మీ హరే పేరు కృష్ణ ప్రభుజీ. చెప్పండి, నా నాకు పేరు ఈజీగా మాధవి అవుతుంది. ప్రభుజీ. మాధవి మాధవి. ఓకే,
యా హరే కృష్ణ ప్రభుజీ, మాధవి ప్రభుజీ నా పేరు, రాజమండ్రి. ఎస్ మాతాజీ, స్టార్ట్ చేయండి, చదవండి. భగవద్గీతలోని ఈ 5 మూలతత్వాల్లో భగవానుడు లేదా కృష్ణుడు లేదా బ్రహ్మము లేదా పరమేశ్వరుడు లేదా పరమాత్ముడు అనేదే అన్నిటిలోనూ ఉత్కృష్టమైనది. జీవులు గుణరీత్యాన్ని పరమ మీరు ఫస్ట్ పారా మిస్ అయ్యారు మాతాజీ, నియామకుని సెకండ్ వంటి పారా వారు. ఇది. ఉదాహరణకు హరే కృష్ణ మాతాజీ, ఇది సెకండ్ పారా, దీనికంటే హరే ముందు హరే ఒక కృష్ణ పారా, ప్రభుజీ. దీనికంటే అదే ముందు ఇంకొక పారా. భగవద్గీతలోని అదే 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 ఆ పారా స్టార్ట్ చేయండి భగవద్గీతలో. ఓకే ప్రభుజీ. భగవద్గీతలోని కథా విషయము 5 మూలతత్వాల వివరణ కూడి ఉంటుంది. మొట్టమొదలు భగవద్ విజ్ఞానము, తరువాత జీవుల సహజ స్థితి వివరించబడ్డాయి. ఈశ్వరుడు అంటే అధిపతి ఉన్నవాడు, ఆధీనులై ఉండే జీవులు ఉన్నారు. తాను ఆధీనంలో లేనని, స్వేచ్ఛగా ఉన్నానని జీవుడు అంటే వాడు వెర్రివాడే అవుతాడు. జీవుడు అన్ని విధాలుగా కనీసం బద్ధ జీవన స్థితిలోనైనా ఆధీనుడే అయి ఉంటాడు. కనుక భగవద్గీతలోని కథా విషయము పరమేశ్వరుడు, జీవులు అనే విషయాలతో సాగుతుంది. ప్రకృతి, కాలము, కర్మ కూడా చర్చించబడ్డాయి. భౌతిక జగత్తు నానా రకాల కర్మలతో నిండి ఉంటుంది. జీవులందరూ వివిధ కార్యాలలో నెలకొని ఉన్నారు. భగవంతుడు ఎవడు, జీవులు ఎవరు, ప్రకృతి అంటే ఏమిటి, భౌతిక సృష్టి అంటే ఏమిటి, కాలముచే అదెట్లా నియంత్రించబడుతుంది, జీవుల కార్యకలాపాలు ఏమిటనే విషయాలను భగవద్గీత నుండి మనం తప్పగా నేర్చుకోవాలి. హరే కృష్ణ ప్రభుజీ, ఇంకా చదవమంటారా ప్రభుజీ? ఇక్కడ ఆపండి. సో దీంట్లో మన ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇక్కడ శిల ప్రభుపాద్ వారు చెప్తున్నారు, ఈ ఉపోద్ఘాతం అనేది శిల ప్రభుపాద్ వారు ఇచ్చింది. సో మనందరూ అనుకుంటామంటే స్వాతంత్రులు అనుకుంటాం. సో ఈ ఆస్పెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి చదువుకున్నాను. నేను మా పర్సనల్ ఐడెంటిఫికేషన్ చేయలేకపోవడం వల్ల నేను ఒక స్వాతంత్రమైన వ్యక్తి అనుకుంటాను. నన్ను నియంత్రించే వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటాం. సో నన్ను నియంత్రించే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు మనకి పూర్తి సంపూర్ణ స్వాతంత్రం ఉంది అనుకొని నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. సో అలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి మన ఎవరైతే నేతలు ఉన్నాడో, నియంత్రించే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి వ్యతిరేకంగా వెళ్తాం. సో మీ అందరికీ ప్రశ్న రావచ్చు, నేను ఈ అంటే శరీరం కాదు ఆత్మ అన్నప్పుడు అసలు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, అంటే ఇన్ని హ్యాపీనెస్, స్ట్రెస్ అని ఈ బాడీలోకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సో బాడీలోకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ ఆస్పెక్ట్ మీద. ఎప్పుడైతే మనం స్వతంత్రం అనుకుంటామో, కంప్లీట్లీ ఇండిపెండెంట్ అనుకుంటామో, ఇండిపెండెంట్ అనుకున్నప్పుడు మనం చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే ఆ కంట్రోలర్ని రియాలిటీ తెలుసుకోకుండా కంట్రోలర్కి అగెయిన్స్ట్గా చేస్తా అన్నమాట. ఎగ్జాంపుల్కి యాంటీ నేషనల్ పీపుల్ ఉంటారు, ఆర్ టెర్రరిస్ట్ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ ల్యాండ్ యొక్క, అంటే మన ఎగ్జాంపుల్కి ఇండియాలో ఎవరైతే సావరెన్ ఉంటుందో, ప్రభుత్వం ఉంటుందో, ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు గుర్తించరు. ప్రభుత్వం కింద ప్రభుత్వం ఇచ్చిన చట్టాలను గుర్తించరు. వాళ్ళు నచ్చింది ఏదైనా చేసేసేయచ్చు, ఎవరి మీదన్నా దాడి చేయొచ్చు, ఏదన్నా కబ్జా చేయొచ్చు అనుకుంటారు. సో వాళ్ళు చేస్తారు, బట్ ఎప్పుడైతే పట్టుబడతారో వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది, జైలు అనేది ఉంటుంది. సో మనకి శాస్త్రాల్లో ఏం చెప్పడం జరుగుతుందంటే, మనం ఇటువంటి ఒక జైల్లో ఉన్నామని చెప్తారు. దీని తర్వాత 3 పారాస్ తర్వాత చదువుతారా మాతాజీ? నేను చదవనా ప్రభుజీ? ఎవరైనా చదవమంటారు? మీతో ఎవరైనా చదవచ్చు. సరే. జీవుడు మరియు ఈశ్వరుడి మధ్య భేదం అనేది ఈ లైన్ లో ఉంటుంది సిమిలర్ గా. హరే కృష్ణ ప్రభుజీ, భౌతిక ప్రకృతి 3 గుణాలతో అదా, లేకపోతే భౌతిక ప్రకృతి అంటే ఏమిటి? ఇంకా కింద ఈశ్వరుడు, భగవంతుడు, జీవుడు, జీవాత్మ అదా ప్రభుజీ? దాని తర్వాత ఇంకా దాని తర్వాత ఈశ్వరుని భగవాని స్థితి
పరమ చైతన్య స్థితి అదే ప్రభుజీ. నెక్స్ట్ పారా మాతాజీ, ఇది కూడా పైనే ఉంది. పరమ చైతన్యవంతుడైన ఈశ్వరుడు ఈ రకంగా జీవునితో ప్రభుజీ అదే ప్రభుజీ. ఇది చదవండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇది 12th పేజీ మీరు పంపించిన పాకెట్ ఇది పాకెట్ భగవద్గీత బుక్ ఏదైతే ఉందో అందులో 12th పేజీ ప్రభుజీ. పరమ చైతన్యవంతుడైన ఈశ్వరుడు ఈ రకంగా జీవునితో పోలిక కలిగి ఉన్నాడు. అదేమిటంటే భగవంతుని చైతన్యము జీవుని చైతన్యము దివ్యమైనవి. చైతన్యము జడ పదార్థము కలయికని ఉత్పత్తి కాదు. అది తప్పు అభిప్రాయము. కొన్ని భౌతిక సమ్మేళన పరిస్థితుల్లో చైతన్యము వృద్ధి చెందుతుందని పలికే సిద్ధాంతము భగవద్గీతలో అంగీకరించబడలేదు. రంగుటద్దము ద్వారా ప్రసరించే కాంతి ఒక ప్రత్యేకమైన రంగుతో కనిపించినట్లుగా భౌతిక ఆచ్ఛాదన ద్వారా చైతన్యము వికృతముగా ప్రతిబింబించినట్లుగా కనిపించిన భగవంతుని చైతన్యము భౌతికముగా ప్రభావితము కాదు. మయాధ్యక్షేణ ప్రకృతి అని శ్రీకృష్ణ భగవానుడు అన్నారు. అతడు భౌతిక జగత్తులో అవతరించినప్పుడు అతని చైతన్యము భౌతికంగా ప్రభావితము కాదు. అతడు ఆ విధంగా స్టాప్ చేయమంటారా ప్రభుజీ? ఇక్కడతో చాలు. సో హరే కృష్ణ. ఇక్కడ మనం ఈ 12th పేజ్ డి పారా నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ 1-2 పారాస్ లో మనకి శిల ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, మనం ఈ బాడీ కాదు ఆత్మ అనే కాన్షియస్నెస్ చైతన్యం ఏదైతే ఉంటుందో ఆ చైతన్యాన్ని కోల్పోయి ఉంటాం. సో ఆ చైతన్యాన్ని మనం కోల్పోయి ఉండడం వల్ల అంటే ఆ ఫాల్స్ ఐడెంటిఫికేషన్, మనం తప్పుగా మనల్ని ఐడెంటిఫై చేసుకుంటాం. ఈ బాడీ నేనే ఈ బాడీ, నేనే ఈ శరీరం, నా ఆత్మని కాదు, ఆత్మ అనేది లేదు. సో చాలా మంది ఈ కాన్షియస్నెస్ లో ఉంటారు, ఈ చైతన్యంలో ఉంటారు. సో ఈ చైతన్యం అనేది ఎప్పుడు ఉంటుందంటే బద్ధ అవస్థలో ఉంటుంది. సో మనం ఒక కండిషనింగ్ తో ఉన్నప్పుడు, దీనికి ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తారు. ఎలా అయితే ఒక కలర్డ్ గ్లాస్ ఉంది, కలర్డ్ గ్లాస్ లో అంటే రంగుపూరితమైన గాజు ఉంటుంది. దాంట్లోంచి మనం చూస్తే ఏదైనా ఆ రంగులోనే కనిపిస్తుంది. అది ఒక ఎర్ర జెండా అవ్వచ్చు, లేకపోతే ఒక తెల్ల క్లాత్ అవ్వచ్చు, ఒక గ్రీన్ కలర్ కార్ అయి ఉండొచ్చు. బట్ మనకి అన్ని బ్లూలోనే కనిపిస్తాయి, అది బ్లూ గ్లాస్ అయినప్పుడు. సో బట్ ఎప్పుడైతే మనం బ్లూ గ్లాస్ కాకుండా ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ కలర్లెస్ గ్లాస్ ఎప్పుడైతే ఆ గ్లాస్ నుంచి చూస్తామో అప్పుడు మనకి ముందున్న కలర్, అది గ్రీన్ కలర్ కార్ అయినా, వైట్ కలర్ క్లాత్ అయినా, రెడ్ కలర్ ఫ్లాగ్ అయినా అన్ని మనకి స్పష్టంగా కనిపిస్తాయి. సో మనం ఇప్పుడు ఆ కలర్డ్ గ్లాస్ ఎలా అవుతుందో సిమిలర్లీ మనం అటువంటి ఒక కండిషన్డ్ స్టేట్ లో ఉన్నాం అన్నమాట. ఈ కండిషన్ స్టేట్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది మనం నెక్స్ట్ సెషన్స్ లో డిస్కస్ చేస్తాము. బట్ ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, అంతా బాగానే ఉంది, నేను ఈ బాడీ కాదంటున్నారు, సోల్ అంటున్నారు. సో వాట్ అయితే ఏంటి? సో మనం సోల్ అని తెలుసుకున్నప్పుడు సోల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ నేచర్ తెలుసుకుంటే, సోల్ యొక్క స్వభావం గురించి తెలుసుకుంటే మన యొక్క యాక్షన్ రియాక్షన్ రెండు మనం డిటర్మైన్ చేయొచ్చు. అంటే మనం ఏం చేయాలనేది మనకు తెలుస్తుంది, అంటే మనం ఎవరో అనేది స్పష్టంగా తెలిసినప్పుడు. సో ఒక ఉదాహరణకి భగవద్గీత 2వ అధ్యాయం 20వ శ్లోకంలో చెప్తారు, నహన్యతే హన్యమానే శరీరే. అంటే ఈ శరీరాన్ని ఎప్పుడైతే మనం కట్ చేస్తామో ఆ కట్ చేసినప్పటికి కూడా ఆత్మని మాత్రం కట్ చేయలేము. ఈ శరీరాన్ని కట్ చేయొచ్చు, బట్ ఆత్మని మనం ఎప్పుడు కట్ చేయలేము. సో ఇలా మనకి ఇక్కడ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. సో నేను కొన్ని క్వాలిటీస్ లిస్ట్ డౌన్ చేస్తాను, మీరు నోట్ చేసుకోవాలని చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇవన్నీ సెకండ్ చాప్టర్లో 11 to 30 లోపల ఉంటాయి. సో ఆత్మ అనేది ఎల్లప్పుడూ ఉండేది, సనాతనమైంది. ఆత్మ సంపూర్ణమైన చైతన్యం కలిగి ఉంటుంది, అంటే ఫుల్లీ కాన్షియస్. ఆత్మకు అనేది చావు లేదు. నెక్స్ట్ ఆత్మకి ఆది అంతం రెండూ లేదు. నెక్స్ట్ ఆత్మని తడితో మనం బెడ్ చేయలేము, గాలితో మూవ్ చేయలేము, ఫైర్తో బర్న్ చేయలేము.
సో ఎటువంటి వెపన్తో కానీ ఎటువంటి అంటే అస్త్ర శస్త్రాలతో ఆత్మని మనం డ్యామేజ్ చేయలేము. అది ఇండిస్ట్రక్టబుల్. సో చాలా మంది ఆత్మని చూసి చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అంటుంటే వింటూ ఉంటారు. కొంతమంది వాళ్ళు ఆత్మ గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళే పర్సనల్ గా ఫీల్ అవుతారు, చాలా సర్ప్రైజింగ్ గా ఉంది అని చెప్పి. సో ఆత్మ యొక్క చైతన్యం సంపూర్ణంగా ఉండడం వల్ల సంపూర్ణ జ్ఞానం అనేది ఆత్మ కలిగి ఉంటుంది. అండ్ మూడో ఒక అంశం వచ్చేసి టాప్ మోస్ట్ 3 ప్రైమరీ క్వాలిటీస్ ఆత్మకి ఏంటంటే సత్, చిత్, ఆనంద్గా చెప్తారు. సత్ అంటే ఇటర్నల్, అంటే ఎల్లప్పుడూ ఉండేది, సనాతనంగా ఉండేది. చిత్ అంటే ఫుల్లీ కాన్షియస్, అంటే సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండడం, చైతన్యం కలిగి ఉండడం. అండ్ ఆనంద అంటే ఎప్పుడు బ్లిస్ఫుల్ గా ఉండడం. సో ఆత్మ ఎప్పుడు బ్లిస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి దానికి దుఃఖం అంటే ఏంటనేది తెలియదు. సో ఇటువంటి పరిస్థితి నుంచి ఆత్మ దుఃఖం అంటే ఏంటి తెలియదు, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. కాబట్టి దానికి బయట ఉండే సర్కమ్స్టాన్సెస్ కానీ, బయట జరిగే పనులు కానీ, బయట జరిగే దొరికే వస్తువులు కానీ, దేని నుంచి దానికి ఆనందం కలగదు. ఎందుకంటే బై డిఫాల్ట్ దాని అంతటా అదే ఆనందంతో నిండిపోయి ఉంటుంది కాబట్టి సెల్ఫ్ సాటిస్ఫైడ్ అనమాట. సో ఎప్పుడు బ్లిస్ఫుల్ గా ఉండే వాళ్ళకి మ్యాటర్ నుంచి, అంటే జడ పదార్థం నుంచి ఎప్పుడు ఆనందం అనేది రాదు. సో ఇది ఆత్మ యొక్క క్వాలిటీస్ అండ్ ఆత్మ యొక్క నేచర్. సో ఫార్ ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, సచ్చిత్ ఆనందం అన్నారు కదా ప్రభుజీ, అదొకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా ప్రభుజీ? సత్ అంటే సో సచ్చిత్ ఆనంద అంటే, సత్ అనేది ఈ పదం ఏంటంటే ఆత్మ యొక్క టాప్ మోస్ట్ క్వాలిటీ అన్నమాట. 3 క్వాలిటీస్ మనం ఏంటని చూస్తే, ఆత్మ యొక్క కాన్స్టిట్యూషన్ ఏంటనేది మనం చూస్తే, దేనితో తయారు చేయబడింది అంటే సచ్చిత్ ఆనంద. సత్ అంటే ఇటర్నల్, అంటే ఎప్పుడూ ఉంటుంది. దానికి ముందు అంటే ఇంతకు ముందు లేదనేది లేదు, భవిష్యత్తులో ఉండబోదు అనేది లేదు. అంటే ఎప్పుడూ ఉంది, పాస్ట్ లో ఉంది, ప్రెసెంట్ లో ఉంది, ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఫ్యూచర్ లో కూడా ఉంటుంది. ఇది సత్ అనే ఫీచర్, సనాతనం అని అర్థం. చిత్ అంటే మన గురించి మనకి ఫుల్లీ చైతన్యం కలిగి ఉండడం. అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి మన బాడీలో ఎక్కడ ఏదేమైనా మనకి తెలుస్తూ ఉంటుంది. ఆత్మ ఈ శరీరంలో ఉండడం వల్ల, సింపుల్ ఎగ్జాంపుల్, తల మీద ఒక వెంట్రుకు ఎవరన్నా లాగారనుకోండి, మనకి తెలుస్తుంది వెంటనే. సో అదే విధంగా మన అరికాల మీద ఏదైనా ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, మనకి వెంటనే తెలుస్తుంది. సో పై నుంచి కింద వరకు మనకి చైతన్యం ఉండడం వల్ల, ఆత్మీయ శరీరంలో ఉండడం వల్ల, ఆత్మ చైతన్యంతో తయారు చేయబడింది కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన చైతన్యం అంతా, అంటే ఆ కాన్షియస్నెస్ అనేది మనకు ఉంటుంది. మీరు వినుంటే, అంటే ఎప్పుడైనా ఎనస్థీషియా ఇచ్చినప్పుడు మనం అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతాము అంటే చలనం లేకుండా వెళ్ళిపోతాం. చలనం లేకుండా ఉండిపోవడం అంటే బయట ఏం జరుగుతుంది, ఈ బాడీతో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియకుండా ఉండడం, సెన్స్లెస్ అయిపోవడం. బట్ ఎప్పుడైతే ఆ ఎనస్థెటిక్ ఎఫెక్ట్ నుంచి బయటకు వస్తామో, మనకి మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మన శరీరం ఎటువంటి అట్మాస్ఫియర్లో ఉంది, ఇదంతా మనం తెలుసుకుంటాం. ఇది బాడీ లెవెల్లో మనం మాట్లాడుకుంటే, సోలే ఆ కాన్షియస్ యొక్క రూట్ అన్నమాట. సో కాన్షియస్నెస్ తో తయారు చేయబడింది అంటే దాని అర్థం ఏంటంటే సోల్కి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది ఆత్మ లెవెల్లో. ఇంకా మీకు ఒక ఉదాహరణకి వచ్చంటే, అంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, సంపూర్ణ జ్ఞానం ఆత్మకు ఉంటే మనకి ఎందుకు ఏవి తెలియట్లేదు, మనకి తెలియంది చాలా ఉంది కదా అనే ఒక క్వశ్చన్ రావచ్చు. సో దానికి మనకి శాస్త్రాస్ నుంచి ఇచ్చే ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆత్మని ఒక ఫైర్ స్పార్క్, అంటే అగ్ని కణంతో కంపేర్ చేస్తారు. అగ్ని కణం కూడా వేడినిస్తుంది, వెలుతురుని కూడా ఇస్తుంది. అగ్ని కణం ఎప్పుడైనా మన చేతి మీద పడింది అనుకో, చురక అంటారు, నిప్పు చురక అంటారు. మన చేతి మీద పడితే వెంటనే అమ్మా అంటాం, కృష్ణ అంటాం, కాలింది కాబట్టి. సో అగ్ని చురకలు ఎప్పుడైనా రాలుతున్నప్పుడు ఆ పద్మ దావాగ్ని నుంచి
అవి కూడా మనకి వెల్తురు ఇస్తాయి. కానీ ఏంటంటే క్వాంటిటేటివ్లీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇదే అంటే ఇది ఇంకా ఫర్దర్ ఆస్పెక్ట్, దీన్ని నెక్స్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేయొచ్చు. థర్డ్ థింగ్ ఈస్ ఆనంద. ఆనందం అనేది కూడా ఆత్మ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అన్నమాట. సో ఆనందం అనేది సంపూర్ణంగా ఉంటుంది. సో ఆత్మ దాని అంటే చాలా మంది సెల్ఫ్ సాటిస్ఫైడ్ అంటారు కదా, నేను ఉన్న దాంతో చాలా సంతృప్తి చెందాను అని చెప్పి. సో ఆత్మకి ఏంటంటే సెల్ఫ్ అంటే ఇంటర్నల్లీ సాటిస్ఫైడ్, తనంతట తన లోపలే చాలా సంతృప్తి చెంది ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఆత్మకు అనేది నిరానందం అనేది అనే విషయమే తెలియదు అనమాట. క్లియర్ మాతసి? హరే కృష్ణ ప్రభు, క్లియర్ ప్రభు. హరే కృష్ణ, థ్యాంక్ యూ ప్రభు. సో ద లాస్ట్ కాన్సెప్ట్ ఈ రోజుకి, లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సో ఫార్ ఆత్మ యొక్క క్వాలిటీస్, ఆత్మ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. ఆత్మ యొక్క కాన్స్టెంట్ కంటిన్యూస్ ఇటర్నల్ యాక్టివిటీ ఏంటి అంటే ఎల్లప్పుడూ ఆత్మ చేసేది చేయదగినది ఏంటి అంటే సేవ. మన నేచర్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆత్మకి ఎప్పుడు ఎవరో ఒకరికి సర్వీస్ చేస్తూనే ఉంటుంది. ఆత్మ అనేది బై నేచర్ సర్వెంట్ అన్నమాట. సో ఒక ఉదాహరణ తీసుకుంటే మనం మన రియల్ లైఫ్, పర్సనల్ లైఫ్లో చూడొచ్చు, పబ్లిక్ సోషల్ లైఫ్స్లో చూడొచ్చు. ఏ హ్యూమన్ బీయింగ్ తీసుకున్నా మీరు, వాళ్ళు ఎప్పుడూ ఇంకొకరికి సర్వీస్ చేస్తూనే ఉంటారు, అది ఎవరైనా. ఒక ప్రెసిడెంట్ తీసుకుంటే ప్రెసిడెంట్ ఎవరు? పీపుల్స్ యొక్క సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. ఒక చైర్మన్ ఎవరు? కస్టమర్స్కి సర్వెంట్, బిజినెస్ హెడ్కి. ఒక ఫ్యామిలీలో లీడర్ అంటే లీడింగ్ మెంబర్ ఎవరు? ఆ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికీ సర్వెంట్. సో ఇలాగా మనం ఏ ఆస్పెక్ట్ చూసుకున్నా, ఓకే నేను హ్యూమన్ బీయింగ్స్తో డీల్ చేయట్లేదు అన్నారు అనుకో, హ్యూమన్ బీయింగ్స్తో డీల్ చేయకుండా నేను ఇండివిజువల్గా ఉన్నానని ఎవరన్నా అని అడిగితే మనము మిగతా లివింగ్ ఎంటిటీస్కి సర్వ్ చేస్తాం, హ్యూమన్ బీయింగ్స్తో ఉండకపోతే. అయితే ఈరోజు రేపు చూడొచ్చు, మన పెట్ డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ, ఎలుకల్ని, పిల్లుల్ని, కుక్కల్ని, గుర్రాలు, ఏలుగుల్ని ఇలా పెంచుకుంటారు అన్నమాట. సో మన నేచర్ అనేది సేవ. ఆ సేవ నుంచి, ఆ సేవా భావం నుంచి మనం ఎప్పుడు తప్పించుకోలేము, ఎందుకంటే అది మన ఒరిజినల్ అంటే నిజమైనది, కాన్స్టిట్యూషనల్, మార్చబడనిది, మార్చలేమన్నమాట ఆ పొజిషన్ అన్నమాట మన స్థాయి. సో ఎవరిని తీసుకున్నా, ఏ ఉదాహరణ తీసుకున్నా, నేను ఈవెన్ మిగతా పెట్ ఎవరిని కూడా పెట్ డాగ్స్ కానీ అలా పెట్స్ కింద ఎవరిని పెంచను, ఎక్స్టర్నల్గా ఎవరిని ఏ లివింగ్ ఎంటిటీస్ని నేను సర్వ్ చేయనంటే అప్పుడు మనం ఖచ్చితంగా సర్వ్ చేసేది మన సెన్సెస్ని. మనకి అంటే ఐస్, ఇయర్స్, టంగ్ అంటే కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం, నాలుక. సో ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాల్ని మనం ఎప్పుడూ సేవ్ చేసుకుంటూ ఉంటాం, అంటే అవి ఏం కావాలి అడిగితే అవి ఇవ్వడం. సో ఈ విధంగా ఆత్మ అనేది ఎప్పుడూ సర్వీస్ చేస్తూనే ఉంటుంది. సో నెక్స్ట్ క్లాసెస్లో ఆత్మ ఎవరికి సర్వీస్ చేస్తే హ్యాపీగా ఉంటుంది, ఎవరికి సర్వీస్ చేస్తే డిస్ట్రెస్గా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. ఇక్కడతో ఈరోజు సెషన్ కంప్లీట్ చేస్తున్నాము. మీరు ఏమన్నా టోటల్గా ఈరోజు డిస్కస్ చేసిన కొంచెం తక్కువే డిస్కస్ చేసాం, ఎందుకంటే ఇంట్రడక్షన్లో ఆల్మోస్ట్ 25 minutes వెళ్ళిపోయింది. కాబట్టి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, రిఫ్లెక్షన్స్ ఉన్నా మీరు షేర్ చేయొచ్చు. అండ్ ఎవరికైతే అంటే ఇట్స్ ఆల్రెడీ 8 కాబట్టి టైం అవుతుందంటే యూ కెన్ లీవ్. ఇక్కడతో మనం కంటెంట్ వైజ్ ఇక్కడతో మనం ఆపిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ ఆర్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అంటే ప్రభుజీ మీరు ఆత్మ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది, చిదానందంగా అని చెప్తారు కదా, అంటే ఈ భౌతిక మీ పేరు చెప్పి శరీరానికి క్వశ్చన్ అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నా పేరు లక్ష్మీ రాజు ప్రభుజీ. ఓకే ఓకే, ఎస్, కర్ణాటక.
ఆత్మ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అని అన్నారు కదా. మరి మనిషి ఎందుకు ఇన్ని బాధలు కష్టాలు ఇవన్నీ, అంటే ఆత్మ కాకుండా ఎంత బాధపడతాం ప్రభుజీ ఆత్మ సంబంధం లేకుండా? సో మనసు బుద్ధి దీనికి ఇమీడియట్ ఆన్సర్ ఇస్తాను, బట్ ఇన్ డెప్త్ గా మన నెక్స్ట్ సెషన్స్ లో ఇవి ఆన్సర్ అవుతుంది. మనం ఎందుకు అన్హ్యాపీగా ఉన్నామంటే, ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం ఆ మనం హ్యాపీగా ఉన్నాం అనేది, మన ఇంటర్నల్లీ హ్యాపీ అనేది ఆ పరిస్థితి ఎందుకు లేదంటే, మనం రాంగ్ గా ఐడెంటిఫై చేసుకుంటున్నాం. అంటే ఇందాక ఉదాహరణలో కార్ ఉంది, కార్ యొక్క మిర్రర్ డ్యామేజ్ అయింది. స్టిల్ అప్పటికి నేను ఇంకా డ్రైవ్ చేసుకొని ఆ డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడు నేనే కార్ని ఎప్పుడైతే అనుకుంటామో, అనుకున్నప్పుడు మన డెస్టినేషన్ వదిలేసి ఆ డిస్ట్రెస్లో, ఆ కోపంలో, ఆ చిరాకులో మనం ఏవైతే యాక్టివిటీస్ చేస్తామో దాంతో మనకు బాధ వస్తుంది. ఇప్పుడు దాంతో మనకు బాధ రావడం అంటే మనం ఏం చేస్తాం, వెంటనే యూటర్న్ తీసుకొని, అంటే బ్రెయిన్లెస్గా సెన్స్లెస్గా చేసే వాళ్ళు అయితే ఏం చేస్తారు, ఫస్ట్ గ్రాస్ యాక్టివిటీ ఏం చేస్తారు, అదే కార్తో ఆ ఎదుటి వ్యక్తిని, అయితే కార్ అయితే కారు, బైక్ అయితే బైక్ డ్యామేజ్ చేయడానికి చూస్తారు. ఈ కార్తో ఆ కార్ని డ్యామేజ్ చేయడానికి చూస్తారు. సో బట్ డ్యామేజ్ అయినప్పటికీ బాడీకి ఏం కాదు, మన లోపల ఉన్న డ్రైవర్కి ఏం కాదు మనం చూసినట్లయితే. బట్ కార్తో ఐడెంటిఫై చేసుకొని మనం కార్ లోపల ఉన్నాం కాబట్టి మనం వెళ్ళి మనం ఇచ్చే రియాక్షన్ వల్ల ఆ ఎదుటి వ్యక్తి యొక్క వెహికల్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మన కార్ డ్యామేజ్ అయిపోద్ది. కార్ డ్యామేజ్ అవడంతో పాటు మనం కార్లో ఉన్నందుకు మనకు కూడా ఆ ఇన్కన్వీనియన్స్ అనేది ఉంటుంది. అర్థమైంది మాతాజీ? లక్ష్మీ మాతాజీ, లక్ష్మీరాజ్ మాతాజీ ఉన్నారా? అర్థమైంది. అంటే లోపల డ్రైవర్ కి ఏం కాదంటే మన ఆత్మనే కదా ప్రభుజీ. డ్రైవర్ మీన్స్ మన ఎప్పటి ఆత్మ. వరకు ఏం కాదంటే, కార్ కంప్లీట్ గా డ్యామేజ్ అవ్వనప్పటి వరకు. ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ ని వెళ్ళి డాష్ ఇస్తుంది. డాష్ ఇచ్చినప్పుడు అది చాలా గ్రాస్ గా జరిగింది అనుకోండి, అప్పుడు లోపల ఉన్న డ్రైవర్ కూడా డ్యామేజ్ అవుతుంది. అవును ప్రభుజీ. సో మన అదే అంటే మన ఇప్పుడు డ్యామేజ్ అయిన ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కార్ లో లేమనుకోండి, ఒక్క నిమిషం, ఆ కార్ లో లేకపోతే మనకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. ప్రభుజీ నేను అయితే ఈ ఎగ్జాంపుల్ వద్దండి, ఇంకా నేను చాలా సింపుల్ గా చెప్తా, ట్రై చేస్తా. చెప్పండి. సో మనము మీరు రూమ్ టెంపరేచర్లో ఉన్నారు. సో రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది, నార్మల్గా ఉంటుంది, వేడిగా ఉండదు, చల్లగా కూడా ఉండదు, రైట్? సో మీ చేతిని తీసుకెళ్ళి మామూలుగా చేతితో రైట్ లెఫ్ట్ ఇలా ఉంటున్నప్పుడు నార్మల్గానే ఉంటుంది రూమ్ టెంపరేచర్, యావరేజ్ రూమ్ టెంపరేచర్. అదే చేతిని తీసుకువెళ్ళి వేడి నీళ్ళలో పెడితే ఏమవుతుంది, మీరు రూమ్లోనే ఉన్నారు, రూమ్ టెంపరేచర్ నార్మల్గానే ఉంది, బట్ వేడి నీళ్ళలో తీసుకెళ్ళి చేయబెడితే ఏమవుతుంది, కాలుతుంది. సో సిమిలర్లీ చల్ల నీళ్ళలో తీసుకెళ్ళి పెడితే ఏమవుతుంది, చల్లగా ఉంటుంది, చలి పుడుతుంది, వణుకు పుడుతుంది, రైట్? అవును. సిమిలర్లీ ఆత్మ హ్యాపీ అయినప్పటికీ మనం ఆత్మని ఈ మెటీరియల్ బాడీలో తీసుకొచ్చి పెట్టాం. ఈ బాడీలో ఉన్నాం, బాడీ అనేది మెటీరియల్, జడ పదార్థం. సో జడ పదార్థంలో ఉండడం వల్ల జడ అనేది మనకి రెండాటిని ఇస్తుంది, హ్యాపీనెస్ని ఇస్తుంది, డిస్ట్రెస్ని ఇస్తుంది. ఏ బేసిస్ మీద, ఇక్కడ ఉండే ఎన్వైరన్మెంట్ వల్ల. సో ఇది ఒక భౌతిక జగత్ కాబట్టి ఈ జగత్ అనేది దుఃఖాలయం, అశాశ్వతం. సో దీని యొక్క డెఫినేషనే దుఃఖాలయం అనమాట, అంటే డిస్ట్రెస్ ఇచ్చేది అని అర్థం. ఇప్పుడు మనం ఉన్న వరల్డ్ అనేది, దీనికి భగవద్గీతలో భగవంతుడు చెప్తారు దుఃఖాలయం అని, అంటే ప్లేస్ ఆఫ్ మిజరీ. ఇది ఒక దేవాలయం అంటే ఏంటి, దేవుడు ఉన్న ఆలయం, ప్రదేశం అని అర్థం. సో ఈ జగత్కి ఇచ్చిన డెఫినేషన్ ఏంటి, భగవంతుడు దుఃఖాలయం అంటే ఎప్పుడు దుఃఖాలు ఉండే ప్రదేశం అని అర్థం. ఫస్ట్ మనం జడ పదార్థంలో ఉన్నాము ఈ శరీరంలో, రెండు ఎక్కడున్నాము, దుఃఖాలయంలో ఉన్నాం, అంటే ఈ ఒక ప్రదేశం నిండా దుఃఖం ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో ఉన్నాము. సో అందుకని మనం హ్యాపీనెస్ అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నాం.
దీని గురించి ఇన్ డెప్త్ శాస్త్రాన్ని నుంచి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, అది మనం రేపు ఎల్లుండి క్లాసులో డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ మాతాజీ. సరే ప్రభుజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఆర్ రిఫ్లెక్షన్, మీకు ఏమైనా నచ్చింది ఆర్ ఈవెన్ నచ్చలేదు, కామెంట్స్ అన్నా చేయొచ్చు. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. ఇవాళ సెషన్ Yes, ma'am. చాలా వరకు బాగుంది ప్రభుజీ, కొంచెం కొంచెం అర్థమైంది. ఇంకా డెప్త్ గా మీరు ఇంకా ఫర్దర్ క్లాసెస్ లో చెప్తామన్నారు కాబట్టి, అట్ ద సేమ్ టైం క్వశ్చన్ ఏంటంటే ప్రభుజీ, ఇందాక అడిగినట్లు మనం ఆత్మ శరీరం కాదు అని, ఈ దుఃఖాలయ మనం ఈ ప్రపంచంలో డే టు డే యాక్టివిటీస్ తో పాటు దాన్ని ఎలా రియలైజ్ అవ్వాలి, రియలైజ్ అవ్వడానికి ఏం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది తెలిసినప్పుడే కదా ప్రభుజీ మనకి ఆత్మ శరీరం శరీరమే ఆత్మ కాదు అని తెలుసుకొని మనం చేయడానికి ఏదైనా కూడా అది దాని Yes, గురించి మాతాజీ. తెలుసుకోవాలని ఉంది ఈ ప్రభుజీ. హరే నెక్స్ట్ 2-3 సెషన్స్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఆత్మ టాపిక్ ఓకే ఇంకా ప్రభుజీ, కంప్లీట్ థ్యాంక్ యూ. అవ్వలేదు. రేపు స్టార్టింగ్ 10-15 మినిట్స్ ఇదే టాపిక్ మీద కంటిన్యూ చేస్తాము. సో ఆత్మ అంటే ఈ ఫస్ట్ జీవ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యేసరికి మీ క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మీ పేరు మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. శ్రియా కిరణ్ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రియా కిరణ్. ఓకే, ఎస్ మ్యామ్. నెక్స్ట్ ఇంకెవరో స్టార్ట్ చేశారు మాతాజీ. శ్రియా మాతాజీ మాట్లాడే ముందు.